బిడ్డ ఈ రాత్రి యేసు నామస్మరణతో ఆయన పిలవగలిగితే నీ బలహీనలన్నీ క్షమించి కొట్టి సరిచేసి ఆయన శిలువలో కార్చిన రక్తముతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి మహిమ కలిగిన ముఖ దర్శనము చేయగలిగిన భాగ్యమునిచ్చే దేవుడు. ఒక్కసారి రెండు చేతుల పైకెత్తి ప్రభుత్వం చెప్పు, ప్రభువా ఎఫ్రాయిములో ఉన్న ఆ బలహీనత నాలో ఉంది నాయన, ఆ బలహీనత నాలో తీసేయి. అన్ని రాకపోయినా ఫలాన్ని నాలో బాగా పిష్ట వేసుకొని కూర్చుంది ఆయన. ఈ రాత్రులను కడుగు శుద్ధి చేయి. యేసయ్యా యేసయ్యా శబారాతియారికా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయా, నాకు నీ ముఖ దర్శనము చాలయా. బిడ్డ ఈ ప్రాంగణం విడిచి వెళ్ళిపోతే మళ్ళీ నీకు అవకాశం దొరకదు. చిత్తశీల సారిగా చెప్పు, ప్రభువా మళ్ళీ ఇలాంటి అవకాశం దొరికేదాకా నేను పరిశుద్ధపరచబడి ఎదురు యోగ్యునిగా నిలబడే కృప నాకు ఇవ్వనంటూ అందరూ ఒక నిమిషం యేసయ్యా 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 చెప్పాలి. యేసయ్యా 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 Thank you for this. తమను వాక్యం ఫలించి ఎఫ్రాయిం నా ముందు బిడ్డ దేవుడు ఆయన పిలిచాడు, కానీ ఆయన బుద్ధి బిడ్డగా జీవించాడు. ఆయన వృత్తిలోనికి రాకపోవడా బుద్ధి లేని వాడిగా జీవించాడు. కానీ రాత్రి ఉత్తమమైన వాక్యం ప్రతి హృదయంలో అది ఫలించి విస్తరించాడు. వాక్యం ప్రార్థన. మహాగుణుడా, మహిమ కలిగిన తండ్రి, నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవజనులు మేతుసై గారు నిలబెట్టుకుని ప్రాంతానికి నాకు మాకు అందరికీ కావలసిన కడవరి దినాల్లో కావలసిన శుద్ధీకరణ ప్రభు చేసి పరిశుద్ధాత్మదేవ ఎఫ్రాయిములో ఉన్న 7